ఒక ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేయటం కొత్తగా ఒక రికార్డ్ని, ఓకే. ఇంకోటి రీడ్ చేయటం అన్నమాట, అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన రికార్డ్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవటం, ఓకే. మూడోదేమో అప్డేట్ చేయటం, నాలుగోది డిలీట్ చేయటం. దీన్ని క్రడ్ అంటారు అన్నమాట మామూలుగా, ఓకే. సో ఆ 4 ఆపరేషన్స్ నువ్వు ఇప్పుడు రూబీలో ఎలా చేస్తావు అనేది చూడొచ్చు అన్నమాట, ఓకే. సో ఫస్ట్ ఆపరేషన్ ఏమో క్రియేట్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తాం కదా. ఇప్పుడు నువ్వు క్రియేట్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేస్తే క్రియేట్ అయిపోయింది కదా, ఓకే. అలాగే నెక్స్ట్ నువ్వు ఆ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ని మామూలుగా ఇంకొక వాల్యూ అసైన్ చేసి దానికి మళ్ళీ సేవ్ అని కొడితే అది అప్డేట్ అయింది కదా, ఓకే. సో నెక్స్ట్ ఇది ఏంటంటే డిలీట్ చేయటం అన్నమాట, అంతే కదా. సపోజ్ నేను ఇప్పుడు దాని మీద డిస్ట్రాయ్ అనే మెథడ్ ఉంటుంది అన్నమాట. ఆ మెథడ్ నువ్వు ఇట్లా అప్లై చేసావు అనుకో, ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు చూసావు Ctrl+0. ఓకే. ఓకే ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఇప్పుడు చూసే ఇది ఎంటీ ఉంది, ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ డిలీట్ చేసాం కాబట్టి, ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం, మళ్ళీ ఇంకో రికార్డ్ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఓకే, ఇప్పుడు నేను మల్టిపుల్ రికార్డ్స్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మూడు రికార్డ్స్ వచ్చినాయి కదా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఆపరేషన్ ఏంటంటే మనం టెస్ట్ చేయాల్సింది రీడ్ ఆపరేషన్ అన్నాం కదా. రీడ్ ఆపరేషన్ అంటే ఏంటి, డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవడం అన్నమాట, ఓకే. సో దానికి మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక క్వెరీ రాద్దాం అనుకుంటున్నాం అనుకో. మన క్వెరీ ఏంటంటే నేమ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పి, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫార్మాట్లో రాస్తాం అన్నమాట. ఇప్పుడు మనం మన ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ పెట్టి దానికి ఏ వాల్యూ ఉన్న వాల్యూని అయితే మనం తెద్దాం అనుకుంటున్నామో దాన్ని పెట్టామనుకో. చూడు ఇప్పుడు మనకు అది ఎగ్జాక్ట్గా దానికి సీక్వెల్లో ఏ క్వెరీ రాయాలో అదే రాస్తుంది అన్నమాట, ఓకే. రాసి మనకు కావాల్సిన రికార్డ్ మనకు తీసుకొచ్చింది. సో దిస్ ఈస్ హౌ ఆల్ 4 డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్ యూజింగ్ రూబీ అన్నమాట, ఓకే. సో మెయిన్గా ఏంటంటే రూబీ వాడటం వల్ల, అంటే ఈ రూబీ అని కాదు, ఇప్పుడు ఈ మధ్యలో ఈ ట్రాన్స్లేషన్ చేస్తుంది కదా డేటాబేస్ నుంచి రూబీలోకి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు రూబీలోకి ఇన్స్ట్రక్షన్స్ రూబీ నుంచి డేటాబేస్లోకి ఇన్స్ట్రక్షన్స్, మళ్ళీ డేటాబేస్లో వచ్చిన రిజల్ట్స్ని రూబీలోకి మార్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు డేటాబేస్ ఎప్పుడు దాని రిజల్ట్స్ అన్నీ డేటాబేస్ దాంట్లో ఇస్తుంది కదా, కర్సర్స్లో కానీ వీటిల్లో కానీ ఇస్తుంది కదా. దాన్ని రూబీ వరల్డ్లోకి మార్చి అదేవిధంగా నువ్వు ఎప్పుడైనా రూబీలోంచి డేటాబేస్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తే దాన్ని డేటాబేస్లో వరల్డ్లోకి మార్చడాన్ని, ఇవన్నిటిని రైల్స్లో యాక్టివ్ రికార్డ్ అనే కాంపోనెంట్ చేస్తుంది అన్నమాట, ఓకే. ఓకే ఓకే అడ్వాంటేజెస్ ఆఫ్ యాక్టివ్ రికార్డ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు డిఫరెంట్ డేటాబేస్లు వాడుతున్నావు అనుకో. అంటే నువ్వు మామూలుగా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క డేటాబేస్ వాడుతూ ఉంటారు అన్నమాట. అన్నీ సీక్వెలే వాడితే కానీ అవి కొన్ని మైన్యూట్ చేంజెస్ ఉంటాయి అన్నమాట వాటి క్వెరీస్లో. అంటే కొన్నాటిలో ఇప్పుడు దీంట్లో సీక్వెలైట్లో ఈక్వల్ టు వాడుతున్నాం, అది కొన్నాటిలో అయితే పోస్ట్గ్రెస్లో ఐ లైక్ వాడాలనుకుంటా వన్ స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలంటే ఇట్లన్నిటిని. రైల్స్ ఏం చేస్తుందంటే డిపెండింగ్ ఆన్ ద డేటాబేస్ నువ్వు ఏది నువ్వు కరెక్ట్గా సీక్వెల్ వాడుతున్నావు అనుకో, సీక్వెల్కి సంబంధించిన క్వెరీని అదే రాసుకుంటుంది అన్నమాట. అది దానికి తెలుసు అన్నమాట నువ్వు ఇప్పుడు కరెంట్గా నువ్వు ఏ డేటాబేస్లో పనిచేస్తున్నావు అని చెప్పి.
దాన్ని బట్టి అది క్వరీలు రాస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఒక ప్రోగ్రామర్గా నువ్వు సీక్వెల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే నీకు చాలా ఇన్నర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. అంటే కొన్ని మైనర్ చేంజెస్ ఉంటాయి అన్నమాట ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి. సో అది సపోజ్ మీ కంపెనీ ఒక డేటాబేస్లో స్టార్ట్ చేసింది అనుకో, కొన్ని రోజుల తర్వాత ఇంకో డేటాబేస్లోకి మారిపోయారు అనుకో, నీ మొత్తం సీక్వెల్స్ అన్నీ మార్చాల్సిన అవసరం లేదు కదా. సో ఆ విధంగా యాక్టివ్ రికార్డ్ నీకు హెల్ప్ చేసి పెడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డేటాబేస్లో ఉన్నామనేది రైల్స్కి ఎలా తెలుస్తుందంటే, మన అప్లికేషన్లో కాన్ఫిగ్ అనే డైరెక్టరీలో డేటాబేస్ యామల్ అనే ఫైల్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ ఫైల్లో చెప్తుంది అన్నమాట అది ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అని చెప్పి. ఓకే, ఇక్కడ అడాప్టర్ సీక్వెలైట్ 3 అని ఉంది కదా, సో అది సీక్వెలైట్ 3 అనే దానికి సంబంధించిన క్వరీలు రాస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు నువ్వు మై సీక్వెల్ వాడితే మై సీక్వెల్ అని ఉంటుంది, అప్పుడు అది మై సీక్వెల్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తుంది. అదే పోస్ట్గ్రెస్ అయితే ఇక్కడ పోస్ట్గ్రెస్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని బట్టి అది క్వరీస్ని మార్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు నేను ఇంకొక రైల్స్ అప్లికేషన్ రాస్తాను చూడు. అది కంట్రోల్ పడుతుంది. ఓకే, రైల్స్ న్యూ సమ్ ఓకే, సో యాక్చువల్గా ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను అది, కాకపోతే యూ కెన్ టేక్ మై వర్డ్ దట్ ఇట్ విల్ చేంజ్ మాట డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ మాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రైల్స్ కన్సోల్ని ఎలా వాడాలి, అదేవిధంగా మనం డేటాబేస్కి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది కొంచెం అదొకటి గుర్తుపెట్టుకుని, దట్టు మనం కొన్ని క్వరీస్ని సీక్వెల్లోంచి రాయటం, సీక్వెల్ నుంచి ఇందులోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇందులోంచి అందులోకి ట్రాన్స్లేట్ చేయడం ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఐ థింక్ దట్ విల్ బి ఎ గుడ్ ఎక్సర్సైజ్ కింద. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఒక డేటాబేస్లో ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయాలనుకో, దానికి మనం ఏం చేయాలంటే రైల్స్ జనరేట్ మోడల్ అని చెప్పి మన టేబుల్ నేమ్ ఏమనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనం పర్సన్ అనుకుందాం అనుకో, అంటే ఇంతకుముందు యూజర్ అనుకున్నాం కదా, పర్సన్ అనుకోవచ్చు. అంటే సపోజ్ ఇంకో టేబుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సపోజ్ ఇప్పుడు దాకా నేను స్ట్రింగ్సే తీసుకున్నాను, కావాలంటే మనం వేరే కూడా తీసుకోవచ్చు మేడం. డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు డేట్ అది ఉంటుంది, ఇప్పుడు ఏజ్, నెంబర్ అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక డేటాబేస్లో క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ జనరేట్ చేసింది. ఫస్ట్ ఇప్పుడు దాన్ని మనం డేటాబేస్కి మైగ్రేట్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రైట్ డీబీ మైగ్రేట్ అని అనమాట. ఓకే, అదొకటి. మనం ఇప్పుడు చూడు, మనం యాజ్ సూన్ యాజ్ మనం ఆ ఇన్స్ట్రక్షన్ చేయగానే ఇక్కడ మనకు మోడల్స్లో మనకు కొత్తగా పర్సన్ అనే కొత్త రికార్డ్ క్రియేట్ అవుద్ది, ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది. ఓకే, అదొకటి చూసుకోండి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే మైగ్రేట్ చేస్తే ఐ థింక్ maybe it is integer. Let's just see. Yep, so ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్ అనుకుంటానుకో, అది ఎంటీ ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఇందాక యూజర్ అని మనం ఎలా అనుకున్నామో ఇప్పుడు ఇలా పర్సన్ అని పెట్టుకోవాలన్నమాట. ఓకే, కొత్తగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేమ్, last name, something else, age 23 అనుకున్నాం. అంతేలే, అన్ని ఫీల్డ్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్ అని కొడితే మనం రాస్తుంది అక్కడ ఎంటర్ ఒకటి వస్తుంది అన్నమాట. ఓకే, సో you can try to do all these 4 operations and see mat. Okay, I think that will be a good exercise.